ఈ కథ ఆనందం మరియు దురాశ గురించి సరళమైన రీతిలో లోతైన పాఠం నేర్పుతుంది. ఒక పేదవాడు తన భార్యతో ఒక చిన్న గుడిసెలో సంతోషంగా జీవించేవాడు. అతను ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు. ఆహారం కొనడానికి తగినంత డబ్బు సంపాదించేవాడు. కాని అతను ఎల్లప్పుడూ సంతృప్తి చెందాడు. ఇతరులపై ఎప్పుడూ అసూయపడలేదు. తన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ కోరుకోలేదు. అతని పక్కన ఒక ధనవంతుడు నివసించాడు. అతనికి ప్రతిదీ ఉంది: డబ్బు, పెద్ద ఇళ్ళు మరియు సంపద. కాని అతను ఎప్పుడూ సంతోషంగా లేడు. అతను ఎల్లప్పుడూ తన డబ్బు గురించి ఆందోళన చెందాడు. దానిని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో లేదా దాని నుండి ఎక్కువ సంపాదించాలో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక తెలివైన సన్యాసి 2 ఇళ్లను సందర్శించాడు. అతని దురదృష్టం అతని సంపద నుండి వచ్చిందని అతను ధనవంతుడికి చెప్పాడు. అతను స్వేచ్ఛగా లేడు. బదులుగా అతని సంపద అతన్ని నియంత్రించింది. అప్పుడు సన్యాసి పేదవాడిని చూపిస్తూ, అతన్ని చూడు, అతనికి ఏమీ లేదు, అయినప్పటికీ అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఆనందంగా పాడుతూ ఉంటాడు. అతను కష్టపడి పనిచేస్తాడు మరియు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు కాబట్టి అతని శరీరం బలంగా ఉంది. ధనవంతుడు ఇది నిజమేనా అని చూడాలనుకున్నాడు. కాబట్టి సన్యాసి సలహాను అనుసరించి అతను రహస్యంగా ఆ పేదవాడి ఇంట్లో 99 రూపాయలు వండాడు. మరుసటి రోజు వింతైన విషయం జరిగింది. పేదవాడు మరియు అతని భార్య ఆహారం వండడానికి నిప్పు పెట్టలేదు. వారు ఏమీ తినలేదు. సన్యాసి మరియు ధనవంతుడు వారిని సందర్శించి ఎందుకు అని అడిగారు. పేదవాడు ఇలా వివరించాడు: ముందు నేను కొంచెం డబ్బు సంపాదించేవాడిని, ఆహారం కొనేవాడిని, వండేవాడిని మరియు సంతోషంగా తినేవాడిని. కాని నిన్న రాత్రి నా ఇంట్లో 99 రూపాయలు దొరికాయి. నేను ఇంకో రూపాయి ఆదా చేయగలిగితే నా దగ్గర 100 రూపాయలు పూర్తిగా ఉంటాయి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి భోజనం చేయడం మానేసి డబ్బు ఆదా చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ విధంగా మనం త్వరగా 1 రూపాయి సేకరించవచ్చు. దురాశ ఇలా మొదలవుతుంది: ఒక వ్యక్తికి 99 రూపాయలు ఉన్నప్పుడు అతను 100 కోరుకుంటాడు. అతని వద్ద 99,000 ఉన్నప్పుడు అతను 1,00,000 కోరుకుంటాడు. అతనికి ఎంత వచ్చినా అది సరిపోదని అతను ఎప్పుడూ భావించడు. కథ యొక్క నీతి: నిజమైన ఆనందం మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందడం ద్వారా వస్తుంది, ఎక్కువ సంపద కోసం పరిగెత్తడం ద్వారా కాదు. మీరు డబ్బు కోసం ఎంత ఎక్కువగా వెంబడిస్తే మీరు అంతగా అశాంతి మరియు దురాశకు గురవుతారు. నిజమైన ఆనందం సంపదలో కాదు, సంతృప్తిలో కనిపిస్తుంది. నేను ఇలాంటి వీడియోలు రోజూ తెస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.